రైట్గా డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లిలో వేడుకలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజు ఉదయం నిర్వహించిన భోగి వేడుకలో సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడుతూ భోగి జరిపిన సీఎం పలువురు నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను తీసుకున్నారు. అనంతరం సీఎం సతీమణి నారా భువనేశ్వరి మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించగా వాటిని సీఎం తిలకించారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులను సీఎం దంపతులు ప్రదానం చేశారు. ఈ భోగి వేడుకలో సీఎం దంపతులతో పాటు కొడుకు మంత్రి నారా లోకేష్, నారా భ్రమణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాంశులు పాల్గొన్నారు. సీఎం రాకతో నారావారిపల్లె ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ పండుగ కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. కుటుంబ సభ్యులతో బంధుమిత్రులు అదేవిధంగానే నారావర్పల్లో ఆయన చిన్ననాటి స్నేహితులు వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పండగ వాతావరణంలో ఇవాళ భోగి పండుగ చేసుకోవడం జరిగింది. రేపు పెద్ద పండుగ, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ఆ కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఎల్లుండి వరకు కూడా ఉంటారు, ఇక్కడే ఉంటారు. అయితే ఇవాళ తెల్లవారుజామున ఏదైతే భోగి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత నారావారిపల్లిలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, లేదంటే వీళ్ళందరితో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముగ్గుల పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ పోటీల్లో కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగానే నారా లోకేష్ కొడుకు దేవాన్స్ కూడా పరుగుల పోటీల్లో కూడా ఆయన కూడా పరుగులు తీశారు. ఇట్లా చాలా సందడిగా ఎంతో కన్నుల పండుగ నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబం వెంట ఈ కార్యక్రమాలు జరిగాయి. దాని తర్వాత 10 గంటలకి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు లో పాల్గొనడం జరిగింది. శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం అంటే కాసేపు తర్వాత ఆ గ్రామంలో అంటే సహజంగా ప్రతి సంవత్సరం ఇట్లా నారావారిపల్లికి వస్తే ఆయన కుటుంబ సభ్యులతో పాటు కలిసి గ్రామంలో తిరుగుతూ బంధుమిత్రులు వాళ్ళందరితో కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి వాళ్ళందరితో కూడా యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అధికారంలో ఉన్నా గానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నా గానీ అలాంటి సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉంటారు. అందువల్లనే కాసేపట్లో ప్రతి ఇంటికి వెళ్ళి నారావారిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ బంధుమిత్రులతో అంతా కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఏంటి, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నాయా ఆయన దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆయన వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ లోపు ఇవాళ ఉదయం కూడా చాలా మంది చంద్రగిరి నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యమంత్రి సొంత గ్రామానికి వచ్చే నేపథ్యంలో ఆయనకి వినతి పత్రాలు కూడా రకరకాల సమస్యలు, పింఛన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లా భూమికి సంబంధించినటువంటి కొన్ని అంటే ఏదైతే ఆక్రమణలు జరిగాయో ఇట్లా రకరకాల అంశాలపైన వాళ్ళు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే ఉంటారు. ఎల్లుండి 10 గంటల తర్వాత ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పోలీసులు పెద్ద ఎత్తున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తిరుపతి ఎస్పీ అదేవిధంగా చిత్తూరు ఎస్పీ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు. స్వప్న. థాంక్యూ గోపీనాథ్.